హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 60. నేను మీ మురళి రాపల్లి. మనం ఏదిస్తే అదే మన జీవితాల్లో తిరిగి వస్తుందన్న విషయం మనం చాలా మందికి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. అరే కత్తితో పట్టుకున్నాడు కత్తితో పోతాడరా, అరే తప్పు చేసినవాడు ఆ తప్పు కర్మలు అనుభవించిపోతాడరా, ఎదుటివాడిని ఎవడన్నా ఏమనంటే అదే మన జీవితంలో కూడా జరుగుతుందిరా, చెడపకరా చెడేవు అనేసి సూత్రాలే ఉన్నాయి. అయితే గత కొంత కాలంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి దగ్గర నుంచి మనం గనక గమనిస్తూ ఉన్నట్లయితే జగన్మోహన్ రెడ్డి అనే ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని కేవలం పులివెందుల ఎమ్మెల్యే అంటూ అటు లోకేష్, ఇటు చంద్రబాబు నాయుడు గారు, అటు పవన్ కళ్యాణ్, చివరికి హోమ్ మినిస్టర్ అనిత మా అమ్మగారు ఆవిడ కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతూనే ఉంటది. సో ఇటువంటి క్రమంలో పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పి ఆయన ఏ విధంగా అయితే ఇబ్బంది పెడుతూ ఉన్నారో ఫుల్ కౌంటర్ చేయడం కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధపడినట్టు తెలుస్తుంది. పులివెందుల ఎమ్మెల్యే ఆయన ఆఫ్టర్ పులివెందుల ఎమ్మెల్యే అన్నారు. ఇప్పుడు శాసనసభ సాక్షిగా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. పులివెందుల ఎమ్మెల్యే అన్నదానికి పూర్తి స్థాయిలో కౌంటర్ చేస్తూ అప్పటిలో కుప్పం ఎమ్మెల్యే అంటూ మాట్లాడుతూ ఉన్నారు. అప్పటిలో కుప్పం ఎమ్మెల్యే ఎవరు అంటే మన గౌరవనీయ ముఖ్యమంత్రి. అప్పుడు మాత్రం కేవలం కుప్పంకి ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేగానే ఉన్నారు. అప్పుడు కుప్పం ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారంట. ఆ మేనిఫెస్టోలో సూపర్ 6లు ఉన్నాయంట. ఆ మేనిఫెస్టోలో ఉన్న వాటిని అమలు చేయలేకపోతున్నారు అప్పటి కుప్పం ఎమ్మెల్యే అంటూ శాసనసభలో ఈరోజు ఒక చర్చ జరుగుతుంది. దానికి మా నాయకుడిని, మా ముఖ్యమంత్రి గారిని కుప్పం ఎమ్మెల్యే అంటారా, మా కూటమికి ఆయన పెద్ద దిక్కు అంటూ పాపం కూటమి నాయకులంతా చొక్కాలు దించుకొని గొంతులు దించుకొని అరుస్తూ ఉన్నా మరి మాజీ ముఖ్యమంత్రి అని మా జగన్ గారిని అనట్లేదు కదా. మరి అటువంటిప్పుడు వాళ్ళని మాత్రం మేము అప్పట్లో ఆయన జస్ట్ ఆఫ్టర్ ఆల్ కుప్పంకి ఎమ్మెల్యే అంటంలో తప్పే ఉంది. వాళ్ళు మేనిఫెస్టో రెడీ చేసి ప్రజల్లోకి వెళ్ళబోయే ముందు వరకు కూడా ఆయన ఆఫ్టర్ ఆల్ కుప్పం ఎమ్మెల్యే కదా అంటూ మాట్లాడటం జరిగింది. ఈ కౌంటర్ చూస్తే వాళ్ళకి తట్టుకోలేకపోతున్నారు. కింద నుంచి పైదా కాలిపోతుంది. కూటమి వాళ్ళంతా చెవు కోసిన ఏదో అంటారు అలా ఓ అని శాసనసభ మొత్తం అరుస్తూ ఉన్నారు. ఇప్పుడు సభా సాంప్రదాయాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కేవలం పులివెందుల ఎమ్మెల్యే అయితే మేనిఫెస్టో రెడీ చేసే టైంకి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన కేవలం కుప్పానికి ఎమ్మెల్యేని కదా. ఈ లాజిక్ ని ఎలా మర్చిపోతూ ఉన్నారు అంటే కౌంటర్ చేస్తారు కానీ కౌంటర్ చేస్తే తట్టుకోలేరు అనమాట. అంటే వాళ్ళు ఏదైనా ఎవరినైనా ఎంత మాటలైనా అనొచ్చు, అది శాసనసభ మండలి కావచ్చు, ప్రెస్ మీట్లు కావచ్చు, అన్నిట్లో. కానీ వీళ్ళంటే మాత్రం అబ్బో పొడుచుకొని వస్తుంది ఒక్కొక్కళ్ళకి. సరే పొడుచుకొని వస్తే వచ్చింది. దీనికి బొత్స సత్యనారాయణ కూడా గట్టిగా సమాధానం చెప్పారు. ఒకసారి వినండి. కుప్పం ఎమ్మెల్యే అన్న వీడియో వినండి, అదే విధంగా బొత్స సత్యనారాయణ గారి ఎక్స్ప్లెనేషన్ కూడా వినండి, బాగుంటది. సభ్యులు మాట్లాడినప్పుడు వాళ్ళ అభిప్రాయం ఏముందనేది మైక్లో చెప్పండి. చెప్తే ఒకవేళ అతను చెప్పింది మైక్లో అలా ఆయన సభ్యులు చెప్పింది ఏమైనా అవాస్తవం అయితే ఒక్క నిమిషం మీరు ఏమైనా చెప్తే సభకు చెప్పండి. అప్పుడు మీరు వచ్చి రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష. లేదు అంటే మేము మా తాగు మాత్రం వారు ఏమన్నారు అధ్యక్ష, వారు ఏమన్నారు, ఆనాటి కుప్ప ఎమ్మెల్యే గారు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు అని ఆయన విషయం చెప్పారు కదా, అంతేనే కదా. వారికి ఎందుకు కోపం మరి పులివెందుల ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి తెలియదు అధ్యక్ష, ఎందుకు చెప్పట్లేదు? ఆయన తెలియదు అధ్యక్షకి. అందుకే గౌరవం ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలంటారు. సాంప్రదాయం ఎందుకంటే గౌరవాలు ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలంటారు. వారు ఎంతకాలం పులివెందుల ఎమ్మెల్యే అంటారో అంతకాలం ఆనాటి కుప్ప ఎమ్మెల్యే. అందులో తారతమ్యం లేదు, అందులో ఏమీ లేదు. వాడు విషయం సమస్య లేదు. అర్థమైంది కదా. అట్టు పెట్టినమ్మకి అట్టున్నర పెట్టాలి అని చెప్పేది మా అమ్మ చిన్నప్పుడు. ఎవడైనా నీకు హాని చేస్తే వాడికి డబల్ హాని చేయాలి, ఎవడైనా నేను మాట అంటే వాడికి డబల్ చేయాలి, ఎవడైనా నీకు మంచి చేస్తే దానికి డబల్ చేయాలి. ఇది
మనుషులలో ఉన్నటువంటి నీతి వాళ్ళు చేయవలసినటువంటి క్రియ. ఎందుకంటే లేదు అలా చేయలేదంటే నువ్వు చేతకాని వాడిగా, పనికి మాలిన వాడివిగా, లేదంటే ద్రోహిగా మిగిలిపోతావు. అటువంటి నీకెందుకు? మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి, కానీ నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, మీరు ఇష్టం వచ్చినట్టు పడాలి అంతే. మమ్మల్ని మాత్రం ఏమనకూడదంటే ఇక్కడ పెద్దోళ్ళు ఎవరున్నారు బాసు, తొక్కేస్తారు అంతే. అర్థం కాలేదు మీకు ఇంకా? జగన్మోహన్ రెడ్డి గారి మాజీ ముఖ్యమంత్రిగా మీరు గుర్తించినప్పుడు, అప్పట్లో ఆఫ్టర్ ఆల్ కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కుప్పం ఎమ్మెల్యే అంటే తప్పేంటి అని ఇప్పుడు వీళ్ళంతా మాట్లాడిన విధానం చూసారు కదా. అది కర్మ ఇస్ బూమరాంగ్ మ్యాన్, ఇట్ విల్ కమ్ బ్యాక్ అండ్ ఇట్ విల్ డీప్లీ అన్నమాట. తెలుసు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.